శ్రీమహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఆత్మస్వరూప పండితం. మనం 24వ శ్లోకం చూశాము, 25 కూడా చూసాం. 26 తత్రాపశ్యత్ స్థితాన్ పార్థః పితॄనథ పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా శ్వశురాన్ సుహృదశ్చైవ తేనయోరుభయోరపి. అక్కడికి అన్వయం ఒక వాక్యం పూర్తం, 1.5 verses ఒక వాక్యం. సో తత్ర పార్థః అపశ్యత్. తత్ర అంటే అచ్చట, రెండు సేనల మధ్యలో ఒక అయినటువంటి స్థానంలో ఒక్క పిసరు ఎత్తుగా ఉన్న స్థానం అయ్యి ఉంటుంది. అది ఈ సేన ఆ సేన మొత్తం అంతా క్లియర్ గా కనపడేటువంటి చోట ఒకటి చూసి శ్రీకృష్ణుడు దాన్ని రథాన్ని అక్కడ నిలబెట్టాడు. కాబట్టి తత్ర అక్కడ ఉన్నవాడై పార్థః అర్జునుడు అపశ్యతు చూచాను. ఎవరిని చూశాడు అంటే ఈ సైన్యాలు రెండింటినీ చూశాడు. స్థితాన్ నిలబడి ఉన్నవారిని చూచాను. ఎవళ్ళా నిలబడి ఉన్నవారు? పితృన్, తండ్రి వరస అయ్యేవాళ్ళు. పిత అంటే తండ్రి, తండ్రులను చూచను అంటే అర్థం తండ్రి వరస వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇప్పుడు కన్న తండ్రి, తండ్రి వరసే. కన్న తండ్రి లేడు అక్కడ, పాండు మహారాజా ఆ చుట్టుపక్కల అక్కడ లేడు, కానీ తండ్రి వరస వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉదాహరణకి అత్తమామలను తల్లిదండ్రులతో సమానంగా శాస్త్రం బోధిస్తోంది. మన వాళ్ళు అలాగే చూడరు. అత్తమామల దగ్గర వచ్చాడు కొంచెం ఏదైనా ఇటు అటు కూడా. శాస్త్రం అయితే అత్తమామలను తల్లిదండ్రులతో సమానంగా మర్యాద చేయవలసిందే అని బోధిస్తాం. కాబట్టి ఇటు పురుషుడు కూడా అత్తమామలు తనని మర్యాద చేస్తూ ఉండాలి, తనకి బహుమానాలు ఇస్తూ ఉండాలని అలా అపేక్షించరాదు. ఎంతకాలం ఇస్తారు? ఏదో కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తారు సాధించేసినట్టుగా, అప్పుడు ఏదో ఇచ్చేదితో ఇస్తారు. ఇంకే ఎంతకాలం ఇస్తారు? ఏదో వాళ్ళ ప్రీతితోటి ఇవ్వాలి, కానీ మనం డిమాండ్ చేసి తీసుకోవటంలో ఏమి శోభ ఉందండి? అసలు డిమాండ్ చేసి డబ్బు కానీ రెస్పెక్ట్ కానీ తీసుకోవటము అంత పొరపాటు అదే. కానీ ఇంకొకటిలో అలా ఎన్నడూ ఉండకూడదు. వాళ్ళు ప్రేమతోటి ఇచ్చేదాన్ని మనం ఆపక్కర్లేదు, కానీ మనం డిమాండ్ చేసి తీసుకోవటం చాలా పొరపాటు. అందులో అత్తమామలకి మనం ఏదైనా చేతనైతే సేవ చేయాలి, తల్లిదండ్రులతో సమానం. సో మామగారు ఉన్నారు, తండ్రితో సమానం. ద్రుపదుడు ఉన్నాడు ఇటువైపు, ద్రుపద మహారాజు ఉన్నాడు, తండ్రితో సమానమేగా. ఇంకా అటువైపు చూస్తే తండ్రితో సమానమైన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు. ఇప్పుడు ఆ లిస్టులన్నీ మనం వెరిఫై చేయాలంటే కష్టం. కానీ తర్వాత అన్నగారు తండ్రితో సమానం, ఈవెన్ దట్ ఈస్ దే. సో ధర్మరాజు దుర్యోధనుడి కంటే పెద్దవాడు, కానీ అర్జునునికి దుర్యోధనుడు పెద్దవాడు. కాబట్టి అర్జునునికి దుర్యోధనుడు అన్నగారు కనుక తండ్రితో సమానం. ఓ రకంగా బంధుత్వాలు లెక్కేయటం ప్రారంభిస్తే అలా చాలా మంది తేలుతారు. సో పితృన్, తండ్రి వరస వాళ్ళని చూశాడు. అథ అంటే మరియు పితామహాన్, తాత వరస వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. భీష్ముడు ప్రపితామహుడు. ఇది కాక తాత వరస వాళ్ళు బాహ్లీకుడు, సోమదత్తుడు, భూరిశ్రవసుడు, లేదా ఎంతోమంది, ఒకళ్ళ ఇద్దరండి, చాలా మంది ఉన్నారు. తాత వరస వాళ్ళు ఇటు ఉన్నారు, అటు ఉన్నారు. ఆచార్యాన్, ఆచార్యులు అంటే ఎప్పుడో విద్యను గరపిన వారు. ద్రోణాచార్యుడు ఉన్నాడు, కృపాచార్యుడు ఉన్నాడు. తర్వాత ఆచార్యులు అంటే కేవలం ధనుర్విద్య అక్కర్లేదు, మిగతా ఆచార్యులు కూడా ఆ వంశంలో ఉన్నవాళ్ళు ఎవరో ఉంటారు. వాళ్ళందరూ కూడా అక్కడ ఉపస్థితమై ఉన్నారు. తర్వాత చిత్రం ఏంటంటే ఇక్కడ అందరూ అర్జునునికి ఆచార్యులే కాక్కర్లేదు. ఆచార్యుల వరసలు అలా ఉంటాయి, తండ్రి కొడుకు అలా అందరూ బంధువులే.
అంతా ఒక క్లాన్ లో 2 వర్గాల కింద విడిపోయి దెబ్బలాడుకుంటున్నారంటే అందరూ బంధువులే, వాళ్ళలో వాళ్ళే అందరూ కూడా. సో ఆచార్య, మాతులాన్ మేనమామలు, మేనమామ వరుస అంటే తల్లి యొక్క సోదరులు, భ్రాతృన్ సోదరుల వరస అయిన వాళ్ళు, వీళ్ళు భ్రాతలే కదా, దుర్యోధనాదులు అందరూ సోదరులే. పుత్రాన్ కొడుకు వరస వాళ్ళు ఉన్నారు దాంట్లో. ఉదాహరణకి దుర్యోధనుడు అభిమన్యుడి మీద బాణం వేయాల్సి ఉంటుంది, ఆయన కొడుకు వరస అవుతాడు. అర్జునుడు లక్ష్మణ కుమారుడి మీద బాణం వేయాల్సి ఉంటుంది, ఆయన కొడుకు వరస అవుతాడు. ఈ విధంగా ఎంతోమంది మొత్తం రాజవంశాల్లో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా కవచాలను ధరించి ధనుడు బాణాలను పట్టుకుని యుద్ధరంగంలోకి వచ్చి నిలబడ్డారు. పౌత్రాన్ మనమల వరస వాళ్ళు కూడా వచ్చేశారు. భీష్మ పితామహుడికి అందరూ మనవాళ్లే. సో సఖీన్ తథా, తథా అంటే అదే విధముగా, అంటే మరియు అండ్ అని అర్థం. ఇన్ ది సేమ్ వే సఖీన్, సఖీ అంటే మిత్రుడు అని. మిత్రుడు, సఖి అంటే చెలికత్తే అని కాదండి, పుల్లింగం అది. సఖీస్ తథా, సఖా సఖాయౌ సఖాయ, సఖాయం సఖాయౌ సఖీన్ అని వస్తుంది. సో సఖీన్ అంటే మిత్రులను, ఎంతో మంది ఫ్రెండ్స్ ఉన్నారు. శ్వశురాన్ మామగారు, మామగారి వరస వాళ్ళు చాలా మంది ఉన్నారు. శ్వశురాన్. సుహృద అంటే సఖీకి సుహృత్కి తేడా ఉంది. సఖి అంటే ఇచ్చిపుచ్చుకునే స్నేహం, సుహృత్ అంటే మనకి ఉపకారం చేసిన పెద్దలు, వాళ్ళని సుహృత్ అంటారు. హితమును చేకూర్చిన వారు, ప్రేమతోటి. అంటే మంచి హృదయము గలవారు, అంటే మనల్ని ప్రేమించి మనకు ఉపకారం చేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరూ యుద్ధరంగంలో కనపడుతున్నారు. సో వీళ్ళని చూశాడు. సుహృదశ్చైవ, కేవలం ఒక్క కౌరవ సేనలోనే పరిస్థితి అలా కాదు, ఉభయోహ సేనయోహ అపి, 2 వైపులా చూసినట్లయితే ఇలా కనపడింది. కాబట్టి ఇటు దుర్యోధనాదుల వైపు నుంచి వాళ్ళు యుద్ధం చేసినప్పుడు వాళ్ళు ఈ రకం బంధువులందరి మీద బాణాలని కత్తుల్ని దుయ్యాల్సి ఉంటుంది. అలాగే పాండవుల వైపు నుంచి యుద్ధం చేసినప్పుడు అటువైపు వాళ్ళ మీద ఇటువంటి బంధుత్వాలు అన్నీ ఉంటాయి. అటువంటి బంధువుల, చాలా దగ్గర బంధువుల మీద కత్తుల్ని దుయ్యాల్సి ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే రాయలసీమలో ఫ్యాక్షనల్ ఫైట్స్ ఉంటాయి చూడండి, అలా ఉంటుందని అనుకోవచ్చు. రాయలసీమ ఫ్యాక్షనల్ ఫైట్స్ ఇలాగే ఉంటాయి. అలాగా బాంబులు వేసుకుంటూనే ఉంటారు ఒకళ్ళ మీద ఒకళ్ళు, అందరూ బంధువులే, వాళ్ళలో వాళ్లే మళ్ళీను. సో ఇక్కడ పరిస్థితి అది. ఇది చూశాడు ఆయన. సో శ్లోకం అనేసిద్దాం ఒకసారి. తత్రాపశ్యత్ స్థితాన్ పార్థః పితॄనథ పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా శ్వశురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి. మనం వాక్యాన్ని బట్టి కౌంట్ వేస్తున్నాను. అక్కడికి 26:30 అయింది. అక్కడికి 27లో సెకండ్ హాఫ్, 28లో ఫస్ట్ హాఫ్ కలిపి మళ్ళీ ఓ వాక్యం అవుతుంది. తాన్ సమీక్ష్య స కౌంతేయః సర్వాన్ బంధూనవస్థితాన్ కృపయా పరయావిష్టః విషీదన్నిదమబ్రవీత్. అదో వాక్యం. సహా కౌంతేయః అది కర్త, నామవాచకం. ఆ అర్జునుడు. కౌంతేయః అంటే కుంతి యొక్క పుత్రుడు. చూడండి, పూర్వం వాళ్ళ పేర్లన్నీ తల్లి పేరుని బట్టి వచ్చాయి. చాలా మటుకు పాండవ అని వస్తుంది, కానీ తక్కువ. కౌంతేయ ఎక్కువ. పార్థ అది కూడా తల్లి పేరుని బట్టి. ఆవిడ పేరు పృథ. కుంతి అని ఒక పేరు, పృథ అని ఇంకో పేరు. పృథ అసలు పేరు. కుంతి భోజ మహారాజు ఆవిడ్ని దత్తత చేసుకుంటే కుంతి అనే పేరు స్థిరమైంది. కాబట్టి కుంతి యొక్క కుమారుడు, పృథ యొక్క కుమారుడు అని తరచుగా కౌంతేయ. సో నామధేయంలో తల్లికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు. ఫలానా
అమ్మగారు కుమారుణ్ణి నేను అని గర్వంగా చెప్పుకునేవారు. తరువాతి కాలంలో ఆ సంప్రదాయం పక్కకు జరిగింది. రాముడు కౌసల్యా సుప్రజా రామ అని సంబోధిస్తాడు విశ్వామిత్ర మహర్షి. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే దశరథ సుప్రజ అండ్. ఎందుకంటే ఆయన అడిగిన వెంటనే దశరథ మహారాజు ఎన్ని అడ్డంకులు పెట్టాడో అన్ని అడ్డంకులు పెట్టాడు. రాముడిని పంపించవా నాతో అంటే రాముడికి అనేక అస్త్రాలు శస్త్రాలు ఇచ్చి అతన్ని చక్కగా తీర్చిదిద్ది సామ్రాజ్యాన్ని రక్షించేటువంటి సమర్థుడైన క్షత్రియ మహావీరునిగా తయారు చేయడం కోసం విశ్వామిత్రుడు తీసుకెళ్లాడు రాముణ్ణి. తన పబ్బం గడుపుకోవడం కోసం కాదు. ఆ సంగతి దశరథుడికి తెలియదు. ఆ సంగతి చాలా మందికి కూడా తెలియదు. చాలా మంది ఏమనుకుంటారంటే విశ్వామిత్రుడు తన ప్రయోజనం కోసం రాముణ్ణి తోడుకొని వెళ్ళాడు అనుకుంటారు. చాలా పొరపాటు. రాముణ్ణి తర్ఫీదు ఇవ్వటం కోసం విశ్వామిత్రుడు తీసుకెళ్లాడు. నిజంగా అలాగే తర్ఫీదు ఇచ్చాడు. భవిష్యత్తులో రాముడి సాధించినటువంటి ఘనకార్యాలన్నింటి వెనుక విశ్వామిత్రుడు ఇచ్చినటువంటి తర్ఫీదే ఉన్నది. సో పంపించమంటే దశరథ మహారాజు గారు అనేక ఆటంకాలు పెట్టారు. తీరా అన్ని ఆటంకాలకి సమాధానాలు దొరికి ఆయన నిశ్చయం చేసుకున్నాక అప్పుడు ఒక వ్యక్తిని కబురు పెడతాడు. రాముడు ఎక్కడున్నాడని అడుగుతాడు. కౌసల్యామ్మ గారి అంతఃపురంలో అమ్మగారితో మాట్లాడుతున్నాడు అని వార్త చెప్తే, సరే ఇలా చెప్పు వెళ్ళి రాముడు విశ్వామిత్రునితో కలిసి ఇప్పుడు అడవికి వెళ్లాల్సి ఉంటుంది అనే సమాచారం చెప్పి పెట్టి బేడా సర్దుకుని రమ్మను అని కబురు పెడితే కౌసల్యకి చెప్తాడు రాముడు. చెప్పిన వెంటనే ఆవిడ ఆశీర్వదించి వెంటనే పంపిస్తాడు. ఏ రకమైన ఆటంకం పెట్టదు. ఎందుకంటే కుర్రవాడు విశ్వామిత్రుడితో వెళ్తే అభివృద్ధికి వస్తాడు అని ఆవిడికి తెలుసు. అంచేత వేరే దశరథ మహారాజు కేవలము పుత్ర వాత్సల్యం, ఆ వాత్సల్యం కూడా కాదు ఆయనకి ఆసక్తి. సో లేక కలిగిన పిల్లవాడు అని గారాభం ఇంతకంటే ఇంకేసాను. అదే ఆవిడ పాపం చాలా వివేకవంతురాలు. మన పిల్లవాడు విశ్వామిత్రుడితో వెళ్తే పైకి వస్తాడు అని ఆమె చాలా ప్రేమగా ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా నాయన వెళ్ళని ఉత్సాహంగా పంపిస్తుంది. అది చూసి విశ్వామిత్ర మహర్షి ముగ్ధుడైపోతాడు. కౌసల్యా సుప్రజా రామ అంటాడు. హే రామా, కౌసల్యా సుప్రజ అంటే కౌసల్యాదేవి చక్కని సంతానమును కన్నది అంటే నువ్వే కౌసల్యా సుప్రజ రామ. ఎనీవే, సో ఆ విధంగా ఆ తల్లి యొక్క నామాన్ని స్వీకరించి తమ పేరులో దాన్ని పెట్టుకుని ఉండేవారు పూర్వం. ఈ రోజునే గాయత్రీ మంత్రం చెప్పడానికి స్త్రీలకు అర్హత లేదు. స్త్రీలు ఓం అనకూడదు. ఆఖరికి ఇలా తయారయ్యారు, ఆపోజిట్. ఒకప్పుడు ఉన్న రెస్పెక్ట్ ఇవ్వకపోగా ది ఆపోజిట్. సో దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్. ఎనీవే, తాన్ సమీక్ష్య స కౌంతేయ, సహా కౌంతేయ, ఆ కౌంతేయుడు, ఆ కుంతీపుత్రుడు ఇదం అబ్రవీత్, నౌన్ నుంచి మళ్ళీ వెర్బు దగ్గరికి, అబ్రవీత్ పలికెను. ఏమిటి పలికాడు? ఇదం, ఈ మాటను పలికెను. ఎందుకని ఆ పలికిన సందర్భం ఏమిటంటే కృపయా పరయా విష్ట, ఆవిష్ట అనర్థం. పరయా కృపయా ఆవిష్ట. ఆవిష్ట అంటే ఆవేశము గలవాడు. ఆవేశము అంటే పొజెసింగ్ అని, అంటే ఒక భావావేశము, ఒక భావన, ఒక ఇమోషన్, అది మనిషిని పూర్తిగా తన వశం చేసేసుకుంటుంది. వీడు పరవశుడైపోతాడు, స్వాధీనత తప్పిపోతుంది. ఆ ఆవేశముతోటి ఊగిపోతూ ఉంటాడు. ఒక భూతం దెయ్యం పట్టిన వాడు ఎలాగైతే ఊగిపోతాడో ఆ విధంగా వీడు ఒక భావావేశం చేత ఊగిపోతూ ఉంటాడు. చూడండి, మన హృదయంలో ఒక సంకల్పం పుడుతుంది. ఈ సంకల్పము మొత్తం శరీరాన్నంతని ప్రభావితం చేసేసి అంత దృఢంగా ఉన్న సందర్భాలలో దానికే ఆవేశము అని పేరు. కోపం వచ్చిందనుకోండి, కోపం వచ్చినా కూడా అలాగే నిబ్బరంగా కూర్చుని ఉంటే కోపం వచ్చిందని తెలుస్తుంది తప్పిస్తే ఆ కోపం ఆవేశం కాలేదు, ఇంకా కోపంలా ఉంది. అలాగే దయ, కరుణ, కృప అంటే కరుణ, దయ కలిగింది. దయ కలిగినప్పుడు ఆ దయ కలగాలి, కానీ ఆ దయ ఆవేశంగా మారిపోనక్కర్లేదు.
ఆవేశంగా మారిపోతే ఏమిటి, ఇంకా ఇంకా కూర్చోలేడు, స్థిరంగా కూర్చోలేక మనిషి ఊగిపోతాడు. ఊగిపోయి ఆ దయలో ఏం చేసినా చేసేస్తాడు. మొత్తం ఆ టైంలో చెక్కు పుస్తకం ఎదురకుండా పెడితే మొత్తం బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బంతా చెక్కు రాసి ఇచ్చేస్తాడు. ఆ టైంలో చెక్కు దొరికితే, చెక్కు కాదు పర్సు దొరికితే పర్సు చేసుకెళ్ళి ఇదేలో చేతిలో పెట్టేస్తాడు. ఇంకా కౌంటింగ్ చేయటం కానీ కొంచెం ముందు వెనక చూడడం కానీ ఉండదు. దాని పేరే ఆవేశము అంటారు. ఆవేశము ఏదైనా మంచిది కాదు. అది కోపావేశము మంచిది కాదు, కృపావేశము మంచిది కాదు. చూడండి ఆ పదప్రయోగం ఎంత అందంగా ఉందో. కృపయా పరయా ఆవిష్ట. సో మామూలు ఆవేశం కూడా కాదు, పరయా కృపయా ఆవిష్ట. అతిశయించిన, పరమైన అంటే అతిశయించిన దయతో ఆవేశింపబడిన వాడై. దయ యొక్క ఆవేశం కలిగింది. ఆవేశం కలగకూడదు. దయ యొక్క ఆవేశం అనవసరం, దయ ఉండాలంతే. తర్వాత దయ కూడా ఎలా ఉండాలి, కొంచెం ముందు వెనుక చూసుకోవాలి. మనం చేస్తున్నటువంటి ఈ దయ కారణంగా చేసేటువంటి సేవ లేకపోతే సహాయం ఏదైతే ఉందో అది యోగ్యంగా సందర్భానుసారంగా ఉండాలి. ఆ లక్షణం పోతుంది ఎప్పుడైతే ఆవేశం కింద మారిపోయిందో. ఇంకా వివేకము, ఆలోచించే శక్తిని కోల్పోతాడు, పరవశుడైపోయాడంటారు. స్వాధీనత తప్పిపోతుంది. సో అర్జునుడి పరిస్థితి ఆ విధంగానే అయింది. సో చిత్రం ఏంటంటే అర్జునుడు యుద్ధం నుంచి మానేద్దామని ప్రపోజల్ పెట్టబోతున్నాడు. ఆ ప్రపోజల్ వెనుక ఉన్నటువంటి స్పిరిట్ భయం కాదు, యుద్ధ భయం కాదు. యుద్ధం చేసినట్లయితే వీళ్ళందరినీ సంహరించాల్సి వస్తుంది. పరస్పరము ఒకళ్ళనొకళ్ళు, ఈ బంధువులు వీళ్ళందరూ కూడా తను ఎలాగూ సంహరించాల్సి ఉంటుంది. అంత మాత్రమే కాకుండా పరస్పరము కొట్టుకున్నప్పుడు ఆత్మబంధువులు, ఆప్తబంధువులు ఒకళ్ళనొకళ్ళు చంపుకునేటువంటి పరిస్థితి వచ్చేస్తోంది అనేటువంటి ఆ కృపావేశము చేత అతను ఊగిపోతూ విషీదన్. ఎప్పుడైతే ఆవేశాన్ని పొందాడో, అందులో దయారూపమైన ఆవేశం గనక అది తీవ్రమైన విషాదమును, ఖేదమును అతనికి కలిగించింది. ఆ విధంగా ఖేదమును పొందుచున్నవాడై ఇదమబ్రవీత్, ఈ మాటను పలికెను. ఇక్కడ ఆవిష్ట అనే పదాన్ని బట్టి, విషీదన్ అనే పదాన్ని బట్టి, అంటే ఆవేశము, దయావేశము గలవాడు, ఖేదమును పొంది ఉన్నవాడు అని ఈ రెండు విశేషణాలను బట్టి అర్జునుడు మాట్లాడే మాటలు సందర్భశుద్ధిగా ఉండవు అని మనకి స్పష్టమవుతుంది. ఇమోషనల్ గా మాట్లాడతారు కొంతమంది, వినడానికి చాలా సొంపుగా ఉంటాయి. కానీ ఒక్క పిసరు జాగ్రత్తగా పరిశీలిస్తే అదంతా కూడా తప్పు అని తెలిసిపోతుంది. ఇమోషన్ ఎప్పుడూ కూడా మనిషిని వివేకపూర్వకంగా ఆలోచించే శక్తిని కోల్పోయి ఇట్లా చేస్తుంది. కాబట్టి తీవ్రమైన ఇమోషన్లో ఎప్పుడూ ఏ పని చేయకూడదు. అసలు అటువంటి ఇమోషన్కి మనిషి వశం కాకూడదు. స్వాధీనత తప్పిపోతుంది, బుద్ధి స్వాధీనత తప్పుతుంది, శరీరం కూడా స్వాధీనత తప్పుతుంది. అటువంటి స్థితిలో మనిషి ఏ పని చేయకూడదు, అసలు ఏ ఆలోచన చేయకూడదు, ఏ మాట మాట్లాడకూడదు, ఏ పని చేయకూడదు. అర్జునుడు ఈ 3 పనులు చేయబోతున్నాడు. తప్పుగా ఆలోచించబోతున్నాడు, తప్పుగా మాట్లాడతాడు, తప్పు పని చేయటానికి ఉద్యుక్తుడవుతాడు. ఏదో పక్కన శ్రీకృష్ణుడు ఉన్నాడు కాబట్టి సరిపడి, లేకపోతే ఇతగాడికి వచ్చిన ఈ దయావేశం వల్ల సర్వనాశనం అయిపోయాడు. కందుకూరు వీరేశలింగం పంతులు గారు రాజశేఖర చరిత్రము అని ఒక పుస్తకం ఒకటి రాశారు. రాజశేఖరుడు అనే ఒక ఆయన ఉంటారు. ఆయనకి దయాగుణం ఎక్కువ, పెద్ద సంసారం, భార్య, పిల్లలు, ఆయన మీద ఆధారపడినటువంటి ఒక వితంతు అయిన చెల్లెలు, ఇలాగే పెద్ద సంసారం. అయితే ఇంటికి వచ్చిన వాళ్ళని ఎవళ్ళనైనా సరే భోజనానికి ఉండమని అంటాడు, ఎవళ్ళని కూడా నిరాకరించడు. దాంతో ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ వాళ్ళ ఇంట్లో భోజనాలు వండుకోవడం మానేసి ఆ టైంకి ఇక్కడికి వచ్చేసి భోజనం చేసి లేచకపోయారు. ఇంట్లో వాళ్ళు వండలేక నానా బాధపడేవారు ఇతని దయాగుణానికి. తర్వాత జేబులో ఎంత ఉంటే అంత దానం చేసేస్తాం. ఈ విధంగా ఆ రాజశేఖరుడు అనే ఆయన రాజశేఖరుడో లేకపోతే ఏదో పేరుంది, మొత్తానికి రాజశేఖరుడే కదా. నేను చెప్పిన కథ సరిగ్గానే ఉందండి, ఎప్పుడో చిన్నప్పుడు చదివింది. సో టీవీలో కూడా వచ్చిందా, ఏదో చిన్నప్పుడు చదివాం.
వీరేశలింగం పంతులు గారి పుస్తకం. వీరేశలింగం పంతులు గారు మంచి కవి, మంచి సమాజ హితాన్ని చింతించి ఆయన, కానీ చాలా పరుషమైన వాక్కు గలవారు. ఆయన విషయంలో అది దోషం ఉంది. ఎదుటివాడిని విమర్శించేప్పుడు చాలా కఠినంగా విమర్శించేవారు. ఎప్పుడు కూడా మీరు అంత కఠినంగా విమర్శించి ఎదుటివాడి హృదయంలో పరివర్తన తీసుకురాలేరు. విమర్శించడమే మానేయాలి, లేదా ఒకవేళ విమర్శించిన ప్రేమపూర్వకంగా నచ్చజెప్పే విధంగా విమర్శిస్తే ఏమైనా ఓ పిసలు పరివర్తన వచ్చే ఛాన్స్ మిగిలి ఉంటుంది. అసలు మీరు ప్రారంభంలోనే పరుషంగా విమర్శిస్తే ఆ ఛాన్స్ కూడా ఉండదు. ఆయన జీవితంలో అలాగే అయింది. ఆయన విమర్శ అంతా కూడా పరుషంగా ఉండేది. ఆ కాలంలో ఆయనకు అందరూ శత్రువులుగా ఉండేవారు. కానీ ఆయన చేపట్టిన ఉద్యమం మాత్రం చాలా పవిత్రమైన, ధర్మబద్ధమైన ఉద్యమం. కానీ ఆ ఉద్యమాన్ని ఒకంత ప్రేమపూర్వకంగా ఆయన చేస్తుంటే అసలు రిఫార్మ్ అనేది ఎలా చేయకూడదు అన్నదానికి దృష్టాంతంగా వీరేశలింగం పంతులు గారిని చెప్పచ్చు. ఆయన పాయింట్స్ అన్నీ కరెక్టే, ఏదీ తప్పు కాదు, కానీ చెప్పే పద్ధతి మాత్రం అది కాదు. అంచేతనే ఆయన జీవించి ఉన్న కాలంలో ఎవళ్ళు ఆయన అంగీకరించలేదు. ఆయన మరణించిన తర్వాత ఆయన చేసిన సేవకు కొంత లాభం కనపడింది. నేను మొన్ననే చూశాను, వీరేశలింగం గారి విగ్రహం ఎక్కడో కనపడింది నాకు రాజమండ్రిలో. చాలా ఆనందం అనిపించింది. చాలా గొప్పవాడు ఆయన, సామాన్యుడేం కాదు. ఎనీవే, సో తీవ్రమైనటువంటి దయావేశం కూడా మనిషిని వివేకం కోల్పోయేట్లా చేస్తుంది అన్నదానికి ఇదే దృష్టాంతం. కాబట్టి ఇమోషనల్ డైలాగులకి మనం ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వకూడదు. ఇమోషనల్ డైలాగుల్ని జాగ్రత్తగా మళ్ళీ పరిశీలించి అవి విచారమునకు నిలబడే పక్షంలోనే వాటిని స్వీకరించాలి. కేవలం ఇమోషనల్ కంటెంట్ తోటి చెప్పినటువంటి మాటలకి పెద్ద ఎక్కువ విలువ ఇవ్వడం అనవసరం. అదొక జనరల్ రూల్. శ్లోకముందాము, తాన్ సమీక్ష్య స కౌంతేయః సర్వాన్ బంధూనవస్థితాన్ కృపయా పరయావిష్టః విషీదన్నిదమబ్రవీత్. సర్వాన్ బంధూన్ అవస్థితాన్, అక్కడ ఉన్న వాళ్ళందరూ బంధువులే. ఏదో బంధుత్వం, దగ్గరో దూరమో ఏదో బంధుత్వం అందరికీ ఉంది. అవస్థితాన్ని యుద్ధం చేయడానికి సిద్ధంగా నిలబడి ఉన్నారు. ఆ స్థితిలో అతడు గొప్ప దయావేశానికి గురి అయినాడు. కాబట్టి అతని మనస్సు మంచిది. దుర్యోధనుడు కోపావేశానికి, ద్వేషావేశానికి లోబడి యుద్ధానికి వచ్చాడు. అర్జునుడు దయావేశానికి లోబడి యుద్ధం నుంచి విరమించుకుందామని ఆలోచించింది. భయపడి మాత్రం కాదు, భయావేశం మాత్రం కాదు. కొంతమందికి భయావేశం, భయంతో ఊగిపోతారు, అలా కాదు. మంచిది. తర్వాత శ్లోకం, దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితం సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి వేపథుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే. మళ్ళీ 1.5 verses కలిసి ఒక శ్లోకం, ఒక యూనిట్ అన్వయం. సో చూడండి, మనస్సులో తీవ్రమైన ఆవేశం బయలుదేరినప్పుడు దాని యొక్క ప్రభావం శరీరం మీద చాలా దృఢంగా పడుతుంది. మనస్సుని, శరీరాన్ని మీరు అలా విడతీయటం కుదరదు. పూర్వం సైకాలజిస్టులు బాడీ అండ్ మైండ్ అనేవారు. కానీ ఈ మధ్యకాలంలో సైకాలజిస్టులు కూడా బాగా నేర్చారు, అన్ని విషయాలు తెలుసుకుని బాడీ అండ్ మైండ్ అనడం మానేసి బాడీ మైండ్ అనేవాడు. మీరు దీపక్ చోప్రా అనే ఒక ఆయన పేరు విన్నారా? దీపక్ చోప్రా అని, హీఈస్ ది మోడర్న్ గురు ఆఫ్ వేదాంత ఇన్ అమెరికన్ సొసైటీ. ఆయన వేదాంతం చెప్తారు. 5-star హోటల్లో కాన్ఫరెన్స్ రూమ్లోనే చెప్తారు. మామూలుగా ఇలాగా వేదాంతం చెప్పేవారు. ఈ మాటలే చెప్తాడు. ఇంతకంతా ఆయన చెప్పిన మాటలు నేను ఎరుగుతున్నాను, చదివాను ఆయన పుస్తకాలు. బాగా చెప్తాడు, మంచిగా చెప్తాడు. కానీ ఒక భగవాన్ రమణ మహర్షి, ఒక నిసర్గదత్త మహారాజు చెప్పే దాంట్లో 1000వ వంతు చెప్తారు. కానీ ఎంట్రీ ఫీ $1000 ఛార్జ్ చేస్తారు. $1000 అంటే
మీరు ఆలోచించండి, ఎంత ఎక్కువ ధనాన్ని ఆయన తీసుకుంటారో దాన్ని బట్టి. డిన్నర్ కూడా ఉంటుంది. డిన్నర్ $50 ఉంటుంది మహా ఉంటే. ఎంత ఖరీదైనా $50 ఉంటాయి. అంత ఖరీదు ఉండదు అసలు. కొని అన్నీ కలుపుకుని $50 దాకా ఉంటుంది. మిగిలినంతా ఆ అరేంజ్మెంట్స్ ఆయన జేబులో కొంత వెళ్తుంది. సో అలా ఈజ్ ఎ మిలియనైర్, చాలా ధనవంతుడు. సో ఆయన క్వాంటమ్ హెల్త్ అనో ఏదో అలాంటి పుస్తకం ఏదో రాశారు. క్వాంటమ్ హెల్త్ సమ్ సచ్ నేమ్ అదే ఒకటి రాశారు. ఏజ్లెస్ బాడీ అండ్ టైమ్లెస్ మైండ్ అనే ఒక పుస్తకం ఒకటి రాశారు. ఆయన వెరీ ఫస్ట్ బుక్, వెరీ పాపులర్ బుక్, మెనీ కాపీస్ సెల్ అయింది. మంచి పుస్తకం. సో దాన్ని క్వాంటమ్ హెల్త్ అనో ఏదో పేరు, క్వాంటమ్ మెడిసిన్. అది క్వాంటమ్ హెల్త్ కాదు, క్వాంటమ్ మెడిసిన్. క్వాంటమ్ ఫిజిక్స్ బదులుగా క్వాంటమ్ మెడిసిన్ అనే పేరు మీద బాగా వస్తుంది. సో ఎనీవే ఆయన ఏమంటాడంటే బాడీ అండ్ మైండ్ అనేవి వేరు కాదు. బాడీ మైండ్ అనే యూసేజీ వచ్చేసింది సైకాలజీలోనే. ఆయన చెప్తుంటే నేను చదువుతూ చూశాను. సో బాడీ మైండ్ ఆయనే మొట్టమొదటిసారి యూజ్ చేసిన వారు ఏం కాదు. మెనీ అదర్ పీపుల్ యూజ్డ్ ఇట్, మెనీ అదర్ సైకాలజిస్ట్స్ యూజ్డ్ ఇట్, బాడీ మైండ్. సో ఆయన 1-2 పాయింట్లు హీ ప్రెజెంట్స్ యాజ్ ఇఫ్ హీ ఈజ్ ది ఒరిజినల్ ఆథర్. నేను ఎప్పుడైనా కనపడితే చెప్దాం అనుకున్నా, మీరు అలా ప్రజెంట్ చేశారు, అది న్యాయంగా లేదు. ఈ పాయింట్స్ మాకు ఇండియన్ వేదాంతంలో ఉన్నవే, మీరు ఒరిజినల్ గా ప్రజెంట్ చేయడానికి వీల్లేదు. యూ హ్యావ్ టు కోట్ ది ఆథర్. ఇప్పుడు కూడా మన ఒరిజినల్ అన్నట్టుగా చెప్పకూడదు. ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నప్పుడు ఫలానా వారు చెప్పారు, లేకపోతే వేదాంత శాస్త్రంలో ఈ విధంగా బోధింపబడింది అన్నట్టుగా ఉండాలి. కానీ ఇదంతా మన ఒరిజినల్ ఐడియా అన్నట్టు చెప్పకూడదు. ఒరిజినల్ ఐడియా అయితే ఒరిజినల్ ఐడియాగా చెప్పచ్చు. ఫెయిర్గా ఉండాల్సి ఉంటుంది, చాలా ఫెయిర్గా ఉండాలి. ఎనీవే, కానీ లోకంలో ఫెయిర్గా ఉండరు. తామే చెప్పేస్తున్నట్టుగా వేషాలు వేస్తారు. అంటే వీక్నెస్ ఏమిటంటే, వీక్నెస్ 2 రకాల వీక్నెస్. ఒకటి అహంకారము, ఈగో బిల్డప్ చేసే ప్రయత్నం. అసలు అప్రోచే రాంగ్ అనమాట. ఏమిటి, ఈ శాస్త్రము ఈగో బిల్డప్ చేయటం కోసం ఉద్దేశించబడింది కాదు. నిజానికి ఈ శాస్త్రము ఇండివిజువాలిటీని న్యూట్రలైజ్ చేయటం కోసం బయలుదేరిన శాస్త్రం. నిన్న అన్నానా, ఇట్ ఈజ్ వెరీ అమ్యూజింగ్ అనేదో అన్నాను ఆ విధంగా. సో ఇండివిజువాలిటీని న్యూట్రలైజ్ చేసే ప్రయత్నాన్ని ఇండివిజువల్ చేస్తూ ఉంటాడు. అసలు ఈ శాస్త్రం యొక్క లక్షణం అది. అహంని నిరాకరించటం కోసం భగవద్గీత బయలుదేరింది. ఆ భగవద్గీతలో నాకు మహాపాండిత్యం ఉంది అని వీడు అన్నాడు అనుకోండి, అంటే అహంని పెంచినట్లయింది. సో జస్ట్ ది ఆపోజిట్ ఎఫెక్ట్ పడుతుంది అన్నమాట. అంచేతనే వేదాంతం చాలా కఠినమైన సంగతి. ఎందుకంటే మీరు చదివేది ఒకటి ఉంటుంది, దాని ఎఫెక్ట్ ఆపోజిట్ ఉంటుంది. చాలా కిటుకులు అంటారు, చాలా ట్రిక్కీగా ఉంటుంది. చాలా అలర్ట్గా లేకపోతే యు మిస్ ది హోల్ పాయింట్. ఒకసారి పాయింట్ మిస్ అయ్యాడంటే ఎంతటి వాడైనా కావచ్చు కాక అతడు రాంగ్ డైరెక్షన్లో వెళ్ళిపోతాడు. ఆ రాంగ్ డైరెక్షన్లో వెళ్ళిపోయేవాడు పెద్ద మహాత్ముడు అయితే ఆయనతో పాటుగా వెళ్ళేటువంటి భక్తులందరూ కూడా రాంగ్ డైరెక్షన్లో వెళ్ళిపోతారు. వాళ్ళు 1,00,000 మంది అవ్వచ్చు, 10 లక్షల మంది అవ్వచ్చు. ఇట్ మేక్స్ నో డిఫరెన్స్. జస్ట్ బికాజ్ 10 lakh పీపుల్, ఇదే ఎలక్షన్ ఏం కాదు. ఇది ఈ పార్టీ ఆ పార్టీ అన్న లెక్క కాదు. ఇక్కడ ఎలక్షన్తో సంబంధం లేదు. కాబట్టి ఇది డెమోక్రసీ కాదు కదా ఇది. సో మెనీ పీపుల్ గో ఇన్ ది రాంగ్ డైరెక్షన్. సో బాడీ మైండ్ ఈ 2 కలిసి ఉంటాయి. నేను ఇదంతా ఎందుకు చెప్పానంటే, నేను ప్రాణాయామంలో చెప్తూ ఉంటాను, మీరు గాలి పీల్చి విడిచిపెట్టడమే చేసే పనేది. కానీ యు ఫీల్ హెల్దీ, యు విల్ బీ హెల్దీ. మీరు యు ఫీల్ హెల్దీ, యు ఫీల్ జాయస్, యు ఫీల్ కామ్. ఆ ఫీలింగ్ మీరు డెవలప్ చేసుకోవాలి. కామ్గా ఉండడం, ఉల్లాసంగా ఉండడం. తర్వాత ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే విత్ మీ, దట్ సెన్స్ ఆఫ్ ఓకే, సెన్స్ ఆఫ్ వెల్నెస్ అంటారు. ఆ పదం అలా ప్రయోగించకూడదో నాకు తెలియదు, కానీ ప్రయోగిస్తున్నారు అలాగా. ద సెన్స్ ఆఫ్ వెల్నెస్, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే విత్ మీ. మనం తీరు కూర్చుని నథింగ్ ఈజ్ ఓకే విత్ మీ అని అనుకుంటాం. తీరు కూర్చుని భోజనం గడుపుకుండా భోజనం చేసి కూర్చుని నథింగ్ ఈజ్ ఓకే విత్ మీ అనుకోవడం, దట్ ఈజ్ అంత తెలుగు తక్కువ. అదే కానీ ఇంకొకటి లేదు. అటువంటి మనస్సుకి అటువంటి అవకాశమే ఇవ్వకూడదు. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే విత్ మీ,
అనేటువంటి ఫీలింగ్, ఆ ఉల్లాసాన్ని దాన్ని డెవలప్ చేసుకోవాలి. అటువంటి ఫీలింగ్ మీరు గీతా క్లాసెస్ మొదలైన అటెండ్ అయితే వస్తుంది. దట్ ఈజ్ వాట్ యు గెయిన్. మీరు మనస్సులో ప్రసన్నత, తర్వాత ఉల్లాసము, ద సెన్స్ ఆఫ్ వెల్ బీయింగ్, ఈ మూడు మీరు డెవలప్ చేశారనుకోండి, మీరు చేసుకుంటున్న ఉపకారం ఇంత అంతా కాదు. మీకు అనారోగ్యం అంటే ఏమిటో తెలియకుండా అయిపోతుంది. ఏదైనా చిన్న చిన్న డిఫెక్ట్స్ ఏమో ఉంటాయి. బాడీ చిన్న డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు ఇట్ క్రైస్ ఫర్ హెల్ప్. చిన్నపిల్లవాడు అల్లరి ఏదో కావాలని ఏడిచినట్టుగా. అప్పుడు మీరు గుర్తించి ఇక్కడ ఏదో చిన్న అనారోగ్యం, చిన్న డిఫెక్ట్ ఏదో వచ్చింది దేహానికి అని గుర్తుపట్టి ఎవరైనా సహాయం తీసుకుని ఓ మందు దానికి వేసేస్తే అక్కడికి ఏదో సరిపడు. ఇట్ విల్ బి యాజ్ సింపుల్ యాజ్ దాట్. అలా కాకుండా మీరేమో మనస్సును నిత్యము కల్లోలంగా పెట్టుకుని కోపావేశానికి, ఒకప్పుడు ద్వేషావేశానికి, తర్వాత ఇటువంటి కృపావేశానికి ఆసక్తి, తీవ్రమైన సంసారాసక్తికి లోబడి ఆ విధంగా మనస్సుని చాలా కల్లోలితంగా అట్టిపెట్టుకున్నట్లయితే అన్ని రకముల అనారోగ్యాలు దేహంలో ప్రవేశిస్తాయి. అనారోగ్యాలు ప్రవేశించిన వెంటనే హెల్త్ ఇండస్ట్రీ అని ఉన్నది. నేను ఒకప్పుడు అనుకునేవాడిని, ఏమని మంచి మంచి హాస్పిటల్స్ అవి వచ్చాయి, బాగా అభివృద్ధి వచ్చిందని. బట్ నౌ ఐ నో బెటర్. నౌ ఐ హ్యావ్ సీన్ ఇట్, ఐ హ్యావ్ స్టడీడ్ ఇట్, అండ్ ఐ నో బెటర్. ది హెల్త్ ఇండస్ట్రీ is a monster. For God's sake, don't go near that. It's a monster. ఏదైనా అనారోగ్యం చేస్తే ఏదో అమృతాంజనమో లేకపోతే అగ్నితుండ మాత్రం ఏదో వేసుకుని ఇంట్లో కూర్చోగలిగితే కూర్చోళ్ళు, కానీ ఈ హెల్త్ ఇండస్ట్రీ జోలికి వెళ్ళారంటే ఇట్స్ ఏ మాన్స్టర్. దాని పంజాలో పడ్డారంటే అది మిమ్మల్ని లాగేసి పీల్చి పిప్పి చేసేస్తుంది. కేవలం ధనం ఒక్కటే కాదు, ధనం, మీ మనశ్శాంతి, మీ ఆరోగ్యం మూడింటినీ అపహరించేస్తుంది. ఇంకేం మిగిలిందండి? ఐ హ్యావ్ ఎ వెరీ నెగిటివ్ ఒపీనియన్ అబౌట్ ది హెల్త్ ఇండస్ట్రీ. మీకున్న విషయం చెప్తున్నాను, నా ఒపీనియన్ అది. హౌ ఫార్ మై ఒపీనియన్ ఈజ్ వ్యాలిడ్ అన్నది మీరు ఆలోచించండి. ఏముంది, నేను కూడా ఆలోచిస్తాను. వీ షుడ్ నాట్ కంక్లూడ్ ఎనీథింగ్, ఓపెన్ మైండెడ్. దిస్ ఈజ్ హౌ ఐ ఫీల్ అబౌట్ ఇట్. ఎందుకంటే వాళ్ళు లోపాయికారిగా నాకు చెప్పిన మాట ఏమిటంటే, 100 రూపాయలు డయాగ్నాస్టిక్ టెస్ట్స్ సరిపడే సందర్భంలో వాళ్ళు 5,000 రూపాయల డయాగ్నాస్టిక్ టెస్ట్స్ చేయిస్తున్నారు. అంటే 1:50 రేషియోలో నడిపిస్తున్నారు. నెంబర్ 1. నెంబర్ 2, మెడిసిన్స్ డంప్ చేసేస్తున్నారు. అన్ని మెడిసిన్స్ అక్కర్లేదు. వాళ్ళు వాడమని ఇచ్చినటువంటి మెడిసిన్స్ అన్ని అక్కర్లేదు. కొంచెం ట్రయల్ అండ్ ఎర్రర్ అంటే నా అభిప్రాయం మెడిసిన్లో ట్రయల్ అండ్ ఎర్రర్ అని కాదు. ఈ అనారోగ్యం ఉన్నది, ఈ మందు వేసుకుంటే కొంచెం సహనశక్తి ఉండాలి. ఒక్క పిసరు సహించటం అనేటువంటిది అది పేషెంట్కి అలవాటు చేయాలి, పేషెంట్కి బోధించాలి. ఈ మందు వేసుకోండి, మీకు తగ్గుతుంది, 5 రోజుల్లో తగ్గుతుంది అని చెప్పాలి. జ్వరం వస్తే 5 రోజుల్లో తగ్గుతుందా? కాకుండా మీకు ఇదిగో ఈ టాబ్లెట్లు వేసేసాను, ఇంజక్షన్స్ ఇచ్చాను, మీకు అరగంటలో తగ్గిపోతుందని చెప్పేసి ఆ రకంగా అసలు అలా తయారు చేయకూడదు పేషెంట్ని. పేషెంట్కి సహనశక్తిని కూడా నేర్పాలి, మందుతో పాటుగా సహనము కూడా నేర్పాలి. వాళ్ళు సహనం నేర్పడం మాట అలాంటి పెట్టి వాడికి అసలు కొద్ది గొప్ప సహనం ఉంటుంది. అసలు వెళ్ళేదాకా కొంత సహనంతో ఉంటాడు, ఇంటి దగ్గర బయలుదేరి అక్కడికి వెళ్ళేదాకా సహించుకుంటాడు. పాపం రాత్రి 10 వస్తే మొన్నటి పొద్దున్న దాకా సహించుకుంటాడు. ఇంకా హాస్పిటల్లోకి వెళ్ళిన తర్వాత ఆ రొంత సహన శక్తిని ముందు వాళ్ళు ఇవాపరేట్ చేసి పారేస్తారు. ఎందుకంటే వీడికి సహనశక్తి ఉంటే వాళ్ళకి బిల్లులు పెరగవు. వీడి సహనశక్తి ఎంత తక్కువ స్థాయిలో ఉంటే వాడి బిల్లులు అంత ఎక్కువ స్థాయిలో పెరుగుతాయి. మందుల్ని ఇష్టం వచ్చినట్టు బ్రేక్ఫాస్ట్ లెవెల్లో మందులు మన చేతి తినిపించేస్తారు. అది 2వ దోషం. 3వ దోషం సర్జరీ. వీళ్ళు చేసే సర్జరీలో అట్లీస్ట్ 50% సర్జరీ ఈజ్ అవాయిడబుల్. సర్జరీ అంటే దట్ ఈస్ ది అల్టిమేట్ ఇంటర్వెన్షన్ అండి, అల్టిమేట్ ఇంటర్వెన్షన్. ఇంకా శరీరానికి ఆ అనారోగ్యాన్ని మరి ఏ విధంగానూ కూడా నివారణ చేయడానికి అవకాశం లేదు అన్నప్పుడు మీరు సర్జరీ చేయాల్సి ఉంటుంది. అంతేగాని పిడిక్కి బియ్యానికి ఒకే మంత్రం అన్నట్టుగా ఇంక ప్రతిదానికి సర్జరీ చేసుకుంటూ పోతే వాడి శరీరానికి బాడీ హ్యాజ్ ఎన్ ఇంటెలిజెన్స్.
శరీరానికి ఇంటెలిజెన్స్ ఉంది, భగవంతుడు శక్తి పెట్టాడు. నేను టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. భగవంతుడు శరీరానికి తన అనారోగ్యాన్ని తానే సర్దుబాటు చేసుకునేటువంటి శక్తిని ఇచ్చాడు. మీకు తెలియకుండానే మీరు భోజనం చేస్తారు, మంచినీళ్ళు తాగుతారు, ఆ నీళ్లలో హాని కలిగించేటువంటి సూక్ష్మ క్రిములు ఉంటాయి, అవి శరీరంలో ప్రవేశిస్తాయి. అవి ప్రవేశించాయనే సంగతి మీకు తెలియదు, కానీ బాడీలో ఇంటెలిజెన్స్కి తెలుస్తుంది అసలు. వెంటనే బాడీ ఇంటెలిజెన్స్ మహావేగంతో ఆ పరిస్థితిని రెక్టిఫై చేసేటువంటి ప్రయత్నంలో ఉంటుంది. వైట్ బ్లడ్ సెల్స్ అనండి, ప్లేట్లెట్స్ అనండి, మరొకటి. తర్వాత మీరు మిరపకాయ బజ్జీలు మొదలైనటువంటి ఆహార పదార్థాలని భుజించి బుల్లెట్స్ లోపల వేస్తున్నట్టే, బుల్లెట్లు పెట్టి పేల్చేస్తున్నట్టే ఇంటెస్టైన్స్ని, ఆ విధమైన ఆహారాన్ని మీరు భక్షిస్తూ ఉంటారు. మీరు గులాబ్ జామున్ వేసేశారనుకోండి లోపల, ఇట్ ఈజ్ లైక్ ఎ బుల్లెట్. సో మచ్ షుగర్ని ఇప్పుడు ఆ లివర్ ఏదో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇట్ హ్యాస్ టు హ్యాండిల్ దట్ మచ్ షుగర్ని, అది హ్యాండిల్ చేయాలి. అంటే ఇన్సులిన్ ప్రొడక్షన్ ఇట్ హ్యాస్ టు రీఅడ్జస్ట్. ఇన్సులిన్ ప్రొడక్షన్ రీఅడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది. ఎంతకాలం చేస్తుంది అది? విసిగెత్తి ఇంకా నా వల్ల కాదు ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయడం ఉంటుంది రోజు. రియల్లీ ఇట్ సేస్ దాట్. ఎందుకని? ఎక్సర్సైజ్ చేయరు, షుగర్ ఎక్కువ తింటూ ఉంటారు, కార్బోహైడ్రేట్ ఫుడ్ ఎక్కువ తింటారు, దానికి తోడు స్వీట్లు కూడా తింటూ ఉంటారు, ఏనాడు ఎక్సర్సైజ్ సరిగ్గా చేయరు. దాంతో ఆ షుగర్ బ్యాలెన్స్ చాలా అనీవెన్ గా ఉంటుంది. ఆ అనీవెన్ బ్యాలెన్స్ ని అడ్జస్ట్ చేయటం కోసం లివర్ రాత్రింబవళ్ళ శ్రమించి పనిచేస్తూ ఆ బ్యాలెన్స్ ని అడ్జస్ట్ లో పెడుతుంది. పెట్టినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అంతా బాగుందని అనుకుంటారు. అక్కడ లోపల అది ఎంత కష్టపడుతుందో మీకు తెలియదు. కాబట్టి బాడీ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇంటెలిజెన్స్ అండ్ యూ షుడ్ అలౌ ది బాడీస్ ఇంటెలిజెన్స్ టు ప్రివైల్. బాడీస్ ఇంటెలిజెన్స్ అది కొంచెం టైం తీసుకుంటుంది. అదో 12 గంటలో 16 గంటలో టైం తీసుకుని సెటరైట్ చేస్తుంది. అది సెటరైట్ చేస్తే ఇంకా అది పెర్ఫెక్ట్ సెటరైట్ అనమాట. ఇంకా దానికి మీరు ఏమీ చేయక్కర్లేదు, మీరు మందు వేయక్కర్లేదు, సర్జరీ చేయక్కర్లేదు. అయితే మీకు సహనం ఉండదు. ఇంత పిసర అనారోగ్యం చేసిన వెంటనే ఏదో భూమి ఆకాశాలు ఏకమైపోయినంత గడబిడ చేసేస్తూ వెంటనే ఫోన్ చేస్తారు, అంబులెన్స్. ఫోన్ చేసిన వెంటనే వాడు వచ్చేస్తాడు. మీరు ఊహలో ఆఫీస్కి డాక్టర్ ఆఫీస్కి వెళ్తే ఎలా ఉంటుంది అని మీరు ఊహించినట్టుగా వాడికి తెలిసిందంటే వచ్చేస్తాడు, వెంటనే వచ్చేస్తాడు. వచ్చేసి మిమ్మల్ని వెంటనే తీసుకెళ్ళిపోతాడు. తీసుకెళ్ళిపోయి ఇంకా బిల్లులు అలా పెరిగిపోతాయి. వందలు కాదు, వేలు, పదుల, టెన్స్ ఆఫ్ థౌజండ్స్ నార్మల్గా, ఇంకా హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ గురించి చెప్పండి. వాళ్ళు బిల్లు వసూలు చేయటంలో చాలా ఖరాఖండిగా ఉంటారు. నిర్మోహమాటంగా వసూలు చేస్తారు బిల్లు. ఇదంతా ఎందుకు చెప్పానంటే మనస్సు ఆవేశానికి లోను కారాదు. ఎక్కడో ఓ చోట మొదలెట్టి ఎక్కడికో ఇంకో చోటకి వెళ్ళిపోయాం. ఎందుకంటే నాకు చెప్పాలని అనిపించింది. మీరందరూ పెద్దలు, బాగా విజ్ఞానవంతులు, మీకు తెలుసు, అయినా కూడా చెప్పాలనిపించి చెప్తున్నా. సో మనస్సు ఆవేశమునకు లోను కారాదు. మిన్ను విరిగి మీద పడుతున్నా సరే అలా నిబ్బరంగా ఉండడం. పడ్డప్పుడే చూద్దాం అన్నట్టు ఉండడం. కోపావేశము, తర్వాత దయావేశము, ఏ తీవ్రమైన ఆసక్తి, ఏ ఆవేశమో పనికిరాదు. కనుక అలాగే ఆకలి వేసింది అనుకోండి, ఆకలి వేసేస్తోంది అని కంగారు పడుకో. 5 గంటలకు బాగా ఆకలి వేస్తే ఒక 2 గంటలో 3 గంటలో వేచి ఉండే పద్ధతిలో మీరు ఉండాలి. 7, 8, 8:30 అయ్యేప్పటికి 2 మెతుకులు ఎవరైనా వడ్డించితే పర్వాలేదు, మేనేజ్ చేయొచ్చు అనే లెవెల్కి సహనాన్ని పట్టుకెళ్ళాలి. అలా సహనాన్ని మీరు పెంపొందించుకుని, కొంతమంది ఏం చేస్తారు, నా బతుకిలా అయిపోయింది, నేను సహించడమే నా పనిని తమను తాము నిందించుకుంటారు. తప్పు. మీలో సహన శక్తి పెరుగుతోందంటే మీరు చాలా భాగ్యవంతులని అర్థం. మీకు పరమేశ్వరుడు మిమ్మల్ని పూర్ణమైన అనుగ్రహం చూపించి మీకు సహన శక్తి పెంచుకునే అవకాశం ఇచ్చాడు. దట్ విల్ సర్వ్ యూ వండర్ఫుల్లీ. సహన శక్తికి పెంచుకునే అవకాశమే ఇవ్వకుండా ఊహ వాడికి తోచిన వెంటనే అలా సప్లై అయిపోతుంటే వాడు నిజంగా చాలా దురదృష్టవంతుడు. ఎందుకంటే వాడి శరీరానికి మనస్సుకి కూడా ఆ రకమైనటువంటి టెస్ట్, పరీక్ష పెట్టుకునే ఛాన్సే లేకుండా అయిపోతుంది. వాడు ఎప్పుడో సమయం కష్టం వస్తుంది, వచ్చినప్పుడు వీడు కుప్పకూలిపోతాడు, నిలబడలేడు. ఇగో అర్జునుడు యొక్క పరిస్థితి.
కృష్ణ అని సంబోధిస్తున్నాడు. కృష్ణ, కనీసం శ్రీకృష్ణ అనాలనేటువంటి వివేకం కూడా లేదు. అచ్యుత అన్నాడు అంతకుముందు బుద్ధిమంతుడు. ఇప్పుడు ఇంకా కృష్ణ అని బొడ్డు కోసి పేరు పెట్టారంటారా? అలా సంబోధిస్తుంది. అలా సంబోధించకూడదు. శ్రీకృష్ణుని అలా సంబోధిస్తే న్యాయం కాదు. హే శ్రీకృష్ణ, ధర్మరాజు గారు ఎంతో మర్యాద, రాజసూయ యాగంలో శ్రీకృష్ణుని పాదములకు పూజ చేసి, మా రాజసూయ యాగం నీ పూజ కారణంగా, నీకు పూజ చేసిన కారణంగా మా యాగం సఫలమైంది అని ఆయన అగ్రాసన పూజను స్వీకరించిన వాడు. వీళ్ళే చేశారు పూజ ఆయనకి. ఆయన్ని పట్టుకుని కృష్ణ అని సంబోధించటము అది చాలా అవివేకమైన సంబోధన. ఆ ఆవేశం యొక్క ప్రభావంతో అలా మాట్లాడతాడు. సో అంటున్నాడు, ఇమం స్వజనం దృష్ట్వా అంటున్నాడు. నేను చూస్తున్నానయ్యా, వీళ్ళందరూ మా బంధువులు అంటున్నాడు. నా వాళ్ళు అని అంటున్నాడు. స్వజనం అంటే నీ వాళ్ళు కాకపోతే అప్పుడు బాణాలు వేసేయచ్చు, కత్తులు దూసేయచ్చు, ఏదైనా చేసేయచ్చు. కానీ వీళ్ళు నా వాళ్ళు గనుక నేను తట్టుకోలేను అని అంటున్నాడు. సో పరజనం అయితే రక్త ప్రవాహం అయిపోయినా కూడా ఏం పర్వాలేదు. స్వజనం అయితే మటుకు చిటికిన వేలు కూడా విరగకూడదు. పరజనం అయితే తలలు తెగిపోయినా నష్టం లేదు. సో ఈ స్వపర భేదం ఉన్నదే అది మహాదోషం. సో స్వజనం కృష్ణ, ఆ స్వజనం అనే మాట అది అర్జునుని యొక్క అవివేకానికి అది మత్సు తునక. సో స్వజనం కాకపోతే ఉత్తర గోగ్రహణంలో ఎవరెవరినో సంహరించాడు. అంతకుముందు అనేక యుద్ధాలు చేసి నివాత కవచులు అనేటువంటి వాళ్ళని, ఒక పెద్ద గ్రూప్ ఆఫ్ వారియర్స్, వాళ్ళందరినీ కూడా తునాతునకల కింద ఖండించి దునిమాడినాడు. వాళ్ళందరినీ కూడా నాశనం చేసి పారేసి, అలాగే ఎన్నెన్నో యుద్ధాలు చేశాడు. ఎంతో మందిని చంపాడు. ఏదో మొట్టమొదటిసారిగా రక్తం చూస్తున్నట్టుగా మాట్లాడుతున్నాడు. వాళ్ళని చంపినప్పుడు స్వజనం అనే మాటే తోచలేదు. ఇప్పుడు బావమరుది, పెద్దన్నయ్య, అన్నయ్య కొడుకు, వీళ్ళు బంధువులు కనపడేప్పటికీ మొత్తం ఫిలాసఫీ అంతా మారిపోయింది. సో తప్పేం లేదు, అతను ఏదో తప్పు చేశాడని నేను అంటలేదు. అతను ఆలోచించేటువంటి పద్ధతి మాత్రం సరిగ్గా లేదు. ఇప్పుడు డ్యూటీ అన్నది ప్లెజెంట్ గా ఉండాలి అని కోరుకోవడమే తప్పు. డ్యూటీ ప్లెజెంట్ గా ఉండక్కర్లేదు. ఒకప్పుడు డ్యూటీ ప్లెజెంట్ డ్యూటీ ఉంటుంది. ఏమిటి, ఉదాహరణకి లడ్డూలు వడ్డించండి, భోజనాలకి పెళ్లిళ్లను లడ్డూలు వడ్డించండి అని అప్పు చెప్తారు ఒక ఆయనకి. లడ్డూ వడ్డించడం అంటే అది ఇట్ ఈజ్ ఎ వెరీ స్పెషల్ ప్రివిలేజ్. ఎందుకంటే మీరు ఏమీ ఒళ్ళు హోనం చేసుకోక్కర్లేదు, అవంత పెద్ద బరువే ఉండవు. ఓ పాత్రలో లడ్డూ తీసుకుని అయ్యా లడ్డూ కావాలా అని అడిగితే మీరు ఆ ప్రశ్న అడిగినందుకు గాను అక్కడ కూర్చున్నవాడు మిమ్మల్ని చూసి ఎంతో చిరునవ్వు పెడతారు. అదే వెళ్ళి ఏమంటే ఉప్పు కావా, లేకపోతే వంకాయ కూర అంటే అది దట్ ఈస్ సంథింగ్, దాన్ని వెరీ స్పెషల్గా తయారు చేస్తే ఏమో చెప్పలేను. కానీ నేను అదర్వైజ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ అన్డిజైరబుల్ వెజిటబుల్స్. వంకాయ అంటే మూల నుంచి వెళ్తుంటే వద్దని కూడా చెప్పబుద్ధి కాదు అని అలా తోసేయటమే మనిషిని. మోస్ట్ అన్ప్లెజెంట్ డ్యూటీ. వెరాజ్ లడ్డు అంటే వెరీ స్పెషల్ డ్యూటీ. మీకు అదైతే బట్ట కూడా నలక్కుండగా వడ్డించి రావచ్చు. అండ్ ఎవ్రీబడి విల్ లైక్ యూ అండ్ యూ కెన్ ఆఫర్ విత్ ఎ స్మైల్. హీ విల్ రిసీవ్ యూ విత్ ఎ స్మైల్. వెరీ ప్లెజెంట్ డ్యూటీ. ఏమన్నా అందరూ లడ్డూవే వడ్డిస్తే మరి వంకాయ కూర వడ్డించి ఉండదు. కాబట్టి డ్యూటీ ప్లెజెంట్ గా ఉండాలి అనే మాట అసలు అననేకూడదు. డ్యూటీ అయితే ప్లెజెంట్ అయినా సరే అన్ప్లెజెంట్ అయినా సరే చేసేయాల్సి ఉంటుంది. దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితం. స్వజనం సముపస్థితం. ఆ వాళ్ళందరూ దగ్గరగా వచ్చారు. కానీ ఎందుకు వచ్చారు? పెళ్లిళ్ళలో పార్టిసిపేట్ చేయడం కోసం వచ్చారా? లేదు. యుయుత్సుం, యుద్ధం చేయటం కోసం వచ్చారు. యుద్ధాన్ని కోరి స్వజనం వచ్చారు తప్పిస్తే పెళ్లిలో అటెండ్ చేసి భోజనం చేసి వెళ్ళడం కోసం రాలేదు. దిస్ ఈజ్ సంథింగ్ విచ్ ఐ కెనాట్ హ్యాండిల్ అని అంటున్నాడు. ఇప్పుడు ఎప్పుడైతే నా వాళ్ళందరూ ఈ రకంగా యుద్ధానికి సన్నద్ధులై ఉండగా చూశానో నేను, వెంటనే నాకు ఏమవుతోంది, మమ గాత్రాణి సీదంతి, నా అవయవములు సీదంతి అంటే పట్టు కోల్పోవుచున్నవి అని అర్థం. తెలుగులో పదాలు పడికట్టు పదాలని సరైన పదాలను ప్రయోగించడం అవసరం. కరెక్ట్గా ఉండాలి పదం ప్రయోగిస్తే. సీదంతి
అంటే పట్టు కోల్పోవచ్చున్నవి, శిథిలమగుచున్నవి. అంటే ఇప్పుడు మీకు చక్కెర వచ్చిందనుకోండి, ఆ చక్కెర రావడానికి ముందు నిలబడి ఉంటారు. చక్కెర వచ్చిందంటే ఇంకా నిలబడలేరు, అక్కడ కూలబడిపోతారు, కూర్చుంటారు. ఒకప్పుడు చక్కెర వస్తే కూర్చోవడం కూడా కష్టం. యూ హ్యావ్ టు లై డౌన్. అవునండి, వికారం వచ్చినప్పుడు, వాంతి వచ్చినప్పుడు, దట్ ఈజ్ వన్ థింగ్ ఐ టెల్ యూ. వామిటింగ్ అయిపోయిన తర్వాత హాయిగా బాడీ ఈజ్ అండర్ ఎక్స్ట్రీమ్ డిస్ట్రెస్. కాళ్ళలో అసలు శక్తి లేదా అని అంత మనిషి కూడా అలా కూలిపోతాడు, నిలబడలేడు, కూర్చోలేడు. దట్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ సీదంతి మమ గాత్ర. చూడండి ఎంత తీవ్రమైనటువంటి మానసికమైన ఆవేశాన్ని పొందడం మీరు ఊహించవచ్చు. కళ్ళు తిరిగిపోయి చక్కెర వచ్చేసింది అతనికి. ముఖంచ పరిశుష్యతి. ముఖం అంటే నోరు అని అర్థం. ముఖం అంటే ముఖం అని కాదు. సంస్కృతంలో ముఖము అంటే నోరు, వదనము అంటే మొత్తం. ఒకప్పుడు మొత్తం అంతా అవ్వచ్చు, బట్ నార్మల్గా ముఖం అంటే నోరు. ముఖంచ పరిశుష్యతి అంటే నోరు ఎండిపోవుచున్నది. పరిశుష్యతి అంటే దాని అర్థం ఏంటంటే నాలుక పిడచగట్టుచున్నది. కరెక్ట్ తెలుగైతే అలా చెప్పాల్సి ఉంటుంది. అంటే దాహం అంతవరకు బాగానే ఉంటాడు, కానీ ఒక్కసారిగా ఆ నాలుక అది ఇట్ బికమ్స్ సో డ్రై ఆర్ వాట్ ఎవర్. దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందో చెప్పడం కష్టం. కానీ అప్పుడు వెంటనే చెమ్ము నీళ్లు ఇస్తే, చల్లటి నీళ్లు, అవి తాగితే నిలబడగలడు, అవి తాకపోతే మటుకు పడిపోతాడు. ముఖంచ పరిశుష్యతి, నోరు ఎండిపోవచ్చున్నది. వేపథుశ్చ శరీరేమే జాయతే. జాయతే అంటే పుట్టుచున్నది. ఏమిటి? శరీరే, శరీరమునందు, వేపథు వణుకు పుట్టుచున్నది. వణుకు ఇలాగా. కొంతమంది ఆవేశంలో ఇలా వణికిపోతారు, మీరు సంతకం కూడా చేయలేరు. వేపథుశ్చ శరీరేమే జాయతే. మే అంటే నా యొక్క శరీరమునందు వణుకు పుట్టుచున్నది. రోమహర్షశ్చ జాయతే. రోమహర్షము అంటే వెంట్రుకలు నిక్కబొడుచుకొనుట, గగుర్పాటు అని అంటారు దాన్ని. గగుర్పాటు అది ఎందుకు అవుతుందంటే, చూడండి, ఈ శరీరం అంతా కూడా ఆ నెర్వస్ కరెంట్ ఎంత పవర్ఫుల్ గా ప్రసారం అయిపోతుంది. నెర్వస్ సిస్టమ్ అంతా కూడా ఓవర్ టైం వర్క్ చేస్తూ ఉంటుంది, బాగా ఎక్సైట్ అయిపోయి. ఆ కారణంగా ప్రతి రోమకూపంలో కూడా ఎలక్ట్రిక్ ఛార్జెస్ అక్యూములేట్ అయిపోతాయి. నెర్వస్ సిస్టమ్ అంటే ఎలక్ట్రిసిటీ కదా. ఆ ఎలక్ట్రిక్ ఛార్జెస్ ఆ రోమముల యందు అక్యూములేట్ అయ్యి ఆ వెంట్రుకలకు ఆ ఎలక్ట్రిక్ ఛార్జ్ అంతా వచ్చేస్తుంది. సో రెండు వెంట్రుకలు పక్కపక్కన ఇలా వాలి ఉన్న వెంట్రుకలు ఎప్పుడైతే ఎలక్ట్రిక్ ఛార్జ్ బాగా నిండా వచ్చేసిందో, దే రిపెల్ ఈచ్ అదర్. అవన్నీ రిపెల్ అవుతాయి, ఒకదాన్ని ఒకటి. సేమ్ ఎలక్ట్రిక్ ఛార్జ్ వస్తుంది కదా, అందుకోసం ఇలా వాలి ఉండవు, ఇంకా ఇలా నిలబడి ఉంటాయి. అది రోమహర్షము. అంటే మొత్తం ఒళ్ళంతా కూడా జలధరిస్తుందంటారే, అలాగా ఒక్కసారిగా జలధరిస్తుంది. చాలా తీవ్రమైనటువంటి నెర్వస్ ఎక్సైట్మెంట్, హైలీ డేంజరస్, ఎక్స్ట్రీమ్లీ డేంజరస్. ఇటువంటి ఎక్సైట్మెంట్లోకి అసలు మనం వెళ్ళకూడదు. అంచేతనే ఆవేశము పనికిరాదు. కోపావేశమైనా సరే, కరుణావేశమైనా సరే, లేకపోతే దుఃఖావేశం అని ఇంకొకటి ఉన్నది. ఈ ఇమోషన్స్ ఆవేశము అనే స్థితిని చేరనివ్వరాదు. వాటిని చాలా వివేకంతో వాటిని అలా నియంత్రించుకుంటూ ఉండాలి. సాక్షిభావంగా ఉండటము, వైరాగ్యం, ఇవన్నీ అవసరం అండి. వైరాగ్యం లేని వాడికి వయస్సు వచ్చినా బుద్ధి పెరగదు, అంతే, అలాగే ఉంటాడు. వైరాగ్యం లేని వాడితోటి హ్యాండిల్ చేయడం చాలా కష్టం. లోభి అలాంటి వాళ్ళు ఉంటారే, వెరీ డిఫికల్ట్ టు హ్యాండిల్ సచ్ పీపుల్. వాళ్ళు దూరంగా ఉండడం మంచిది. కాబట్టి ఈ సద్గుణాలన్నీ చాలా అవసరం ఆరోగ్యానికి, మానసిక ఆరోగ్యానికి, శరీర ఆరోగ్యానికి కూడా చాలా ముఖ్యమైనటువంటి లక్షణాలు. సో ఇదంతా మీకు ఎందుకు చెప్పానంటే, ఒక ఇమోషనల్ అవుట్బర్స్ట్ అని అంటారు. తీవ్రమైనటువంటి భావావేశము మనస్సులో వచ్చినప్పుడు ఇలాగంటే చాలా చాలా హానికరములైన లక్షణములు దేహమంతా వస్తాయి. ఇంత తీవ్రమైన ఆవేశం వచ్చిందంటే మనిషి కోపంతో ఊగిపోతూ ఉంటారు కొంతమంది. ముఖం అంతా ఎర్రగా అయిపోతుంది, కళ్ళు ఎర్రగా అయిపోతాయి.
మనిషి ఇలా వణికిపోతూ ఉంటాడు, గుండె వేగంగా కొట్టుకుంటుంది, గ్యాస్ట్రిక్ జ్యూసెస్ అన్నీ కూడా ఆగిపోతాయి, పచనక్రియ ఎప్పుడూ జరుగుతూ ఉంటుంది. మీరు ఒక అరగంటలో తిన్న ఆహారాన్ని శరీరం 8 గంటలు కష్టపడి పచనం చేస్తుంది. కాబట్టి పచనక్రియ ఎప్పుడూ జరుగుతూ ఉంటుంది. మీకు తీవ్రమైన ఆవేశం వచ్చినప్పుడు పచనక్రియ ఆగిపోతుంది. ఎందుకంటే ఎనర్జీ ఇంకా అక్కడ స్పెండ్ చేయడానికి కుదరదు. ఎనర్జీ అంతా కూడా ఇట్ ఈస్ రీడైరెక్టెడ్, ఈ ఆవేశం వైపుకి రీడైరెక్ట్ అవుతుంది. ఎడ్రినలిన్ అవన్నీ కూడా హార్మోన్స్ అన్ని కూడా రిలీజ్ అయిపోయి పచనక్రియ ఆగిపోతుంది. యు నీడ్ లాట్ ఆఫ్ ఎనర్జీ ఇన్ ఏ షార్ట్ టైం. ఆవేశం అంటే మరి అలాగే ఉంటుంది కదా. అందుకోసం బ్లడ్ లో షుగర్ లెవెల్స్ చాలా హైగా పెరిగిపోతాయి. బ్లడ్ షుగర్, ఎందుకంటే షుగర్ నుంచే వస్తుంది బ్లడ్ గ్లూకోజ్ నుంచే ఎనర్జీ వస్తుంది, డైరెక్ట్ గా గ్లూకోజ్ నుంచి ఎనర్జీ వస్తుంది. సో దెర్ ఈజ్ ఎ డిమాండ్ ఆన్ ఎనర్జీ, హై డిమాండ్ ఆన్ ఎనర్జీ. దానివల్ల వెంటనే బ్లడ్ ఇట్ సప్లైస్, ఇట్ ప్రొడ్యూసెస్ ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ గ్లూకోజ్. అంటే మళ్ళీ లివర్, ఇన్సులిన్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా డిస్టర్బ్ అయిపోతాయి. ఈ డిస్టర్బెన్స్ ఇది మళ్ళీ సెట్ రైట్ అవటానికి, డిస్టర్బ్ అవటానికి ఎంత టైం పడుతుంది తెలిసిన? 1 నిమిషం పడుతుంది. కోపం, తీవ్రమైన కోపం రావడానికి ఎంత టైం పడుతుంది? 1 మినిట్. అది సెట్ రైట్ అవటానికి 3 అవర్స్ పడుతుంది. ఈ కోపాన్ని ఈ విధంగా తీసుకొచ్చేటువంటి సిస్టమ్కి సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అంటాం. దాన్ని సెటరైట్ చేసేటువంటి సిస్టమ్ బాడీకి ఉంటుంది, ఇంటెలిజెన్స్, దాన్ని అదే సెటరైట్ చేసుకుంటూ ఉంటుంది. కానీ మరి సెటరైట్ చేసుకోవడానికి టైం పడుతుంది. ఆ పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అంటారు. అది ఓవర్ టైం వర్క్ చేస్తే 1 మినిట్ కోపంతో ఊగిపోయిన స్థితిని ఓవర్ టైం వర్క్ చేస్తే 3 అవర్స్ లో మళ్ళీ సెటరైట్ చేస్తుంది. మళ్ళీ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ సెటరైట్ అవుతాయి, ఎడ్రినలిన్ ఫ్లో అంతా ఆగిపోతుంది, అంతకుముందే రక్తంలో ప్రవేశించిన ఎడ్రినలిన్ అంతా న్యూట్రలైజ్ అవుతుంది, మెటబలైజ్ అవ్వాలి, అదంతా పోవాలి. తర్వాత గ్యాస్ట్రిక్ జ్యూసెస్ అన్ని మళ్ళీ స్టార్ట్ అవుతాయి. సో డైజెషన్ ప్రాసెస్ షురూ అవుతుంది. ఇవన్నీ జరిగి మళ్ళీ వీడు నార్మల్కి వచ్చేప్పటికి 3 గంటలు పడుతుంది. కానీ వీడు మళ్ళీ ఇంకో అరగంట లోపల మళ్ళీ కోపం తెచ్చుకుంటాడు. వీడు ఇలా నడిపిస్తే వీడు 3 ఏళ్ళో 4 ఏళ్ళో నడిపిస్తాడు. మధ్య వయస్సు వచ్చేదాకా బాడీ పాపం కుస్తీ పడుతూ ఉంటుంది. ఆ తర్వాత డయాబెటీస్ అంటాడు. డయాబెటీస్ ఇలాగే వస్తుంది. సరే, హెరిడిటరీ వల్ల వచ్చేది ఒకటి ఉండనే ఉంది. హెరిడిటరీ వల్ల వచ్చే డయాబెటీస్ ని ఎక్సర్సైజ్ చేసి కంట్రోల్ చేయొచ్చు. ఇలాగ తెచ్చిపెట్టుకున్న డయాబెటీస్ ని ఇంకేం కంట్రోల్ చేస్తారు? సో డయాబెటీస్ ఈజ్ వన్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్. హార్ట్ ప్రాబ్లమ్స్ ఇంక ఇన్యూమరబుల్. హార్ట్ ప్రాబ్లము కొంచెం భగవద్గీత, తర్వాత వేదాంతం, వైరాగ్యం, భాగవతం, కొంచెం ప్రాణాయామం, జపం ఇవన్నీ చేసుకుంటూ ఉంటే, కొంచెం విరక్తంగా జీవించడం అలవాటు చేసుకుంటే హార్ట్ హార్ట్ జోలికి మీరు వెళ్ళక్కర్లేదు, అది మీ జోలికి రాదు, మీరు దాని జోలికి వెళ్ళక్కర్లేదు. అంటే అర్థం ఏంటో తెలుసిన? మీరు ఆర్ సేవింగ్ లాక్స్ అండ్ లాక్స్ ఆఫ్ రూపీస్ అని అర్థం. కాబట్టి ఈ స్థితి, ఇక్కడ వర్ణించిన స్థితిని తమరు దయచేసి ఏనాడు మన జీవితంలో రాకుండా చూసుకోవాలి. అందుకోసం నేను వివరించాను. ఇక్కడ వర్ణించిన స్థితి పెర్ఫెక్ట్ డిస్క్రిప్షన్. ఇంకెంతకంటే డిస్క్రిప్షన్ మీకు ఎక్కడా కనపడదు. సీదంతి మమ గాత్రాన్ని ముఖంచ పరిశుష్యతి వేపధుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే. అంతటి అర్జునుడు, మహావీరుడు, యుద్ధాలు చేసిన దిట్ట, నిత్యము కూడా కాయకష్టం కండలు బలిసినటువంటి మహావీరుడు, అంతటి వాడు కుప్పకూలిపోయి ఆ రథంలో కూలబడ్డాడంతే. తర్వాత శ్లోకం. గాంధీవం స్రంసతే హస్తాత్ త్వచ్చైవ పరిదహ్యతే నచ శక్నోమ్యవస్థాతుం భ్రమతి వచమే మనః. ఇదే సేమ్ సిచ్యువేషన్ కంటిన్యూ అవుతోంది. తర్వాత శ్లోకం కూడా సేమ్ సిచ్యువేషన్ కంటిన్యూ అవుతోంది. సో గాంధీవం స్రంసతే హస్తాత్, చేత్తో గాంధీవం పట్టుకున్నాడు. హస్తాత్ గాంధీవం స్రంసతే, చేతిలోంచి గాంధీవం జారిపోతోంది అన్నాడు. అంటే జారిపోయింది, అది పారేశాడు గాంధీవం.
చేతిలోంచి గాంధీవం పారేయడం అంటే ఇది చాలా అమంగళకరమైన చర్య అన్నారు. ఎందుకంటే ఆయుధ పూజ అని మీరు వినే ఉంటారు. సో దసరా నాడు చేస్తారు. ఒక పని చేసేటువంటి వ్యక్తికి ఆ పనిముట్టు వాడికి దైవంతో సమానం. సో ఆర్టిలరీ వాళ్ళు ఉంటారు చూడండి, ఆర్టిలరీలో వాళ్ళకి ఏమని బోధిస్తారంటే గన్ ఈజ్ గాడ్. ప్రాణం పోయినా పర్వాలేదు కానీ గన్ను నుంచి దూరం కాకూడదు. అంచేతనే ఆర్టిలరీలో ఉండే డెత్స్ అన్ని కూడా వాళ్ళు ఆ గన్ను మీద పడిపోయి చచ్చిపోతారు. ఆ గన్ను మీద ఉంటారు చచ్చిపోయినప్పుడు. దే విల్ బి ఆన్ దట్ గన్. అంతేగాని గన్ను మాత్రం వదిలిపెట్టరు. ఒక గన్నుకి 2, 3, 4 ఉంటారు. ఒక గన్ అంటే ఇంత గన్ను కాదండి. ఆర్టిలరీ గన్ అంటే చక్రాల మీద ఉంటుంది. దాని మాట చెప్తున్నాను నేను. ఫిరంగి. సో దానికి 2, 3, 4 ఉంటారు. వాళ్ళు శత్రువు చేతిలో పడ్డారంటే ఆ గన్ను మీదే చచ్చిపోతారంట. అంతేగాని దే వోంట్ లీవ్ ది గన్. ఎందుకంటే గన్ను వదిలిపెట్టి పారిపోయాడంటే ఆర్టిలరీ మ్యాన్ ఇంకా వాడు ఎందుకు పనికిరాని వాడి కింద లెక్క. ఆ సంగతి కనుక అదేంటి ఆర్మీ వాళ్ళకి తెలిస్తే వాడిని డిస్మిస్ చేసేస్తారు వెంటనే. కవర్డిస్ట్ అనే బేసిస్ మీద వెంటనే డిస్మిస్ చేసేస్తారు. ఈ మధ్యన అమెరికాలో ఒకరిని డిస్మిస్ చేసేసారు. నేను యూఎస్లో ఉండగా చూశాను పేపర్లు. ఎందుకు డిస్మిస్ చేశారంటే హీ ప్రూవ్ టు బి కవర్డ్. ఆర్మీ యూనిట్ వెళ్లాల్సిన సందర్భంలో వాడు పిరికితనాన్ని చూపిస్తే ఇంకా వాడు పిరికితనాన్ని చూపించి వాడిని అలాగే ఉంచారనుకోండి మీరు స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగంలాగా, వాడు మొత్తం ఆర్మీ మొరేలంతా కూడా నాశనం చేసి పెడతాడు. అసలు దరిదాపుల్లో ఉండనివ్వరు. వెంటనే డిస్మిస్ చేసేస్తారు వాడిని ఆ దరిదాపుల్లో ఉండనివ్వరు. చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇలాంటి వాతావరణం అసలు యుద్ధరంగంలో అసలు కలలో కూడా అంగీకారం కాదు ఈ పరిస్థితి. మీరు అర్జునుడి విషయం మన ఇంట్లో మొదలు భోజనం చేసి కూర్చున్న అర్జునుడి విషయాన్ని మీరు ఆ యాంగిల్లో చూడకూడదు. చాలా తప్పదు. అర్జునుడు మాట్లాడింది బాగానే ఉందంటారు కొంతమంది. ఏమీ రావలేదు. చాలా తప్పదు. మనకి కృష్ణమేనన్ననే ఒక డిఫెన్స్ మినిస్టర్ ఉండేవాడు. హీ యూస్ టు టాక్ లైక్ అర్జున. డిఫెన్స్ ఫ్యాక్టరీస్ లో కాఫీ పెర్కలేటర్స్ తయారు చేయించాడు ఆయన. కాఫీ పెర్కలేటర్స్ అంటే తెలుసు కదండి, అవి తయారు చేయించాడు డిఫెన్స్ ఫ్యాక్టరీలో. ఎందుకంటే గన్నులు చేసేదానికి మనకి గన్నులు అక్కర్లేదు, ఇప్పుడు గన్నులతో చేసేది ఏం లేదు. కాబట్టి అయితే మమ్మల్ని ఏం చేయమంటారంటే కాఫీ పెర్కలేటర్స్ చేయండి అన్నారు. మాకు ఐడిపిఎల్లో సర్జికల్ ఇన్స్ట్రుమెంట్ ఫ్యాక్టరీ అని ఒకటి ఉండేది. వీళ్ళు చేసిన సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఎవరు కొనివారు కాదు. రష్యన్ మోడలు మామూలుగా స్కాల్పెల్ అంటే ఇంత ఉంటుంది. దాంతో ఇంట్లో ఎవరు సర్జరీ చేస్తాడో సర్జరీ దాన్ని ఎత్తలేదు కూడా. అలా ఉండి ఆ ఇన్స్ట్రుమెంట్స్ ఎవరు కొనివారు కాదు. దాంతో ఇప్పుడు ఏం చేయమంటారు మమ్మల్ని అడిగితే, మీరు చేసిన ఐటమ్స్ లో మార్కెట్లో అమ్మడానికి యోగ్యమైన వస్తువు ఏదైనా ఉందా అని అడిగారు. అడిగితే సర్జరీ డిపార్ట్మెంట్కి అమ్మి ఏమీ లేవని చెప్పారు. ఓకే, సర్జరీ డిపార్ట్మెంట్ వదిలేసేయండి. మామూలుగా లోకల్ మార్కెట్లో ఇదేనా అమ్మీది ఏదైనా ఉందా అంటే, మా దగ్గర సిజర్స్ ఉన్నాయి, ఇవి బాగున్నాయని ఇంట్లో మిగతాళ్ళకి వాడుకుందుకు అనుకూలంగా ఉన్నాయని దట్ కైండ్ ఆఫ్ రిపోర్ట్ తీసారు. ఓకే, మీరు సిజర్స్ తయారు చేసి అమ్మండి అని ప్రభుత్వం వాళ్ళు చెప్పారు. వాళ్ళు సిజర్స్ తయారు చేసి అమ్మేవారు. రియల్లీ నేను ఐ వెంట్ దేర్ నేను ఒక విజిట్ కూడా వెళ్ళి చూసి వచ్చాను. సిజర్స్ అమ్మేవారు. కాబట్టి సర్జికల్ ఇన్స్ట్రుమెంట్ ఫ్యాక్టరీ ఏం తయారు చేస్తున్నారంటే సిజర్స్ తయారు చేసి అమ్మేవారు. ఎవరికి అమ్మేవారు? హాస్పిటల్స్ కాదు, ఊళ్ళో అమ్మేవారండి. మామూలు లోకల్ గా ఏవో 60 కైండ్స్ ఆఫ్ సిజర్స్ తయారు చేసి చిన్న పెద్ద అలాగా మీసాలు కట్ చేసుకుందుకు దానికి ఆ లెవెల్ దగ్గర నుంచి మామూలుగా ఇంట్లో పెద్ద పెద్ద సిజర్స్ ఉంటాయి అలాంటి వరకు తయారు చేసి అమ్మేవారు. ఆ స్థితికి తీసుకొచ్చారు. తర్వాత మూసేశారు అనుకోండి. మన కృష్ణమేనన్ గారు డిఫెన్స్ మినిస్టర్ గా ఉన్నప్పుడు డిఫెన్స్ ప్రొడక్షన్ యూనిట్స్ అలా తయారయ్యాయి. దట్ వాజ్ ది గ్రేటెస్ట్ డిస్సర్వీస్ డన్ టు ఇండియా బై హిమ్. దానివల్ల హిమాలయ రేంజెస్ లో వేలాది సైనికులు నిర్దాక్షిణ్యంగా చంపబడ్డారు. ప్లీజ్ నోట్, దేవర్ కిల్డ్. మీకు రక్తపాతం ఆగుతుందని మీరు అనుకుంటే అంత పొరపాటు అదే కాదు, ఇంకొకట్లేదు. రక్తపాతం ఎప్పుడు ఆగుతుందంటే వీళ్ళ దగ్గర మంచి దృఢమైన గన్స్ ఇతర ఇన్స్ట్రుమెంట్స్ బాగా ఉండి వీళ్ళు మంచిగా ట్రైనింగ్ అయ్యి బలంగా ఉంటే ఇంక ఏ రక్తపాతం ఉండదు.
వీళ్ళ దగ్గర గన్స్ యూస్లెస్ అని, వీళ్ళు యుద్ధం చేయడానికి పనికిరాదనే సంగతి అవతల వారికి తెలిస్తే వీళ్ళున్న పొజిషన్స్ లో వీళ్ళు ఉండగానే వీళ్ళందరూ కూడా అదేంటి తుడిచిపెట్టేయబడతారు. అదే అయింది. దట్ ఈజ్ వాట్ హ్యాపెండ్. వీళ్ళు పారిపోదాం అంటే రోడ్లు ఉండేవి కావు. అప్పుడు చైనాస్ ఆర్మీ వాళ్ళు బాగా ప్రిపేర్ అయి ఉన్నారు. వీళ్ళని భయంకరంగా సంహరించారు. చాలా మందిని వీళ్ళు ఎవరు కోరుకునేవారంటే చైనా యుద్ధంలో మేము ప్రిజనర్ ఆఫ్ వార్ గా దొరికిపోతే బాగుందని కోరుకునేవారు. ఎందుకంటే పారిపోదామంటే మంచు, అన్ని పాసెస్ అన్ని క్లోజ్ అయిపోయాయి, ఎక్కడా ఏది కనపడదు, ఫుట్ ట్రైల్స్ కూడా కనపడేవి కావు, ఎక్కడున్నామో తెలియదు, ఎక్విప్మెంట్ ఫోన్ ఎక్విప్మెంట్ లేదు, వైర్లెస్ అసలు లేనే లేదు. సో ఫోన్స్ ఉండేవి కావు, కమ్యూనికేషన్ ఉండేది కాదు, మ్యూల్స్ మీద ఇటు వెళ్ళేవారు, మోటార్ సైకిళ్ళు ఉండేవి కావు, ఏం ఉండేవి కావు. ఆ స్థితిలో యుద్ధం చేద్దామంటే కర్ర తుపాకీలు తెలుసునా, ఆ కర్ర దాంట్లో గుండు పెట్టి అంతా ఫిక్స్ చేసి పేల్చి మళ్ళీ తుడుచుకుని మళ్ళీ ఇంకో గుండు పెట్టి పేల్చాలి. అలాంటి తుపాకీలు. వీడు అసలు ఆ తుపాకీని సెటరేట్ చేసే లోపల వాడు కాల్చి చంపేసేవాడు. అలాగా ఘోరంగా చచ్చిపోయారు. మిడతల దండు చచ్చిపోయినట్టు, శలభాలు అగ్నిలో పడ్డట్టుగా చచ్చిపోయారు చైనా యుద్ధంలో. అయినప్పటికీ కూడా మహాపరాక్రమంతో ఆ ఉన్న సామగ్రితోటే పోరాడి చైనా వాళ్ళను కొద్దో గొప్ప నిలవరించారు. ఆ స్థితి మన ఆర్మీకి, ఆ దుర్గతి మన ఆర్మీకి పట్టడానికి కారణం నెహ్రూ గారు, కృష్ణమేనన్. బ్రిగేడర్ దాల్మియా అనే ఆయన హిమాలయన్ బ్లండర్ అనే పుస్తకం ఒకటి రాశాడు. నేను చదివాను ఆ పుస్తకం. దాని పేరు హిమాలయన్ బ్లండర్. ఫన్ ఇస్ దే. హిమాలయాస్ లో చేసిన బ్లండర్ ఇట్ ఈస్ యాజ్ బిగ్ యాజ్ హిమాలయ ఇట్ సెల్ఫ్. ఆ పుస్తకం ప్రపంచ ప్రఖ్యాతి చెందిన పుస్తకం. ఎవ్రీబడి అప్రిషియేటెడ్ దట్ బుక్. బ్రిగేడియర్ దాల్మియా ఆయన చైనా జైల్స్ లో 3 ఏళ్ళు 4 ఏళ్ళు గడిపాడు పట్టుబడిపోయి వాళ్ళకి. సో ఎప్పుడూ కూడా మీరు యుద్ధరంగా స్థితిని ఇక్కడ పొలిటికల్ స్పీచెస్కి తగ్గట్టుగా ఎప్పుడూ అంచనా వెయ్యొద్దు దయచేసి. యుద్ధరంగం పరిస్థితిని మన నిత్య జీవితంతో ముడిపెట్టి మీరు అంచనా వేసి ప్రయత్నం చేయొద్దు. శాంతి కబుర్లు ఇవన్నీ కూడా యుద్ధరంగంలో పనికిరావు. గాంధీవం స్రంసతే హస్తాత్. ఒక డ్యూటీ చేయాల్సిన వ్యక్తికి ఆ పనిముట్టు చేతిలోంచి జారిపోవడము అంటే అంత అమంగళం అదే కానీ ఇంకొకట్లేదు. శివలింగానికి అభిషేకం చేయడానికి కూర్చుని ఆ శివలింగం కింద పారేసి పగలగొట్టుకైతే అమంగళం. పుస్తకం పాఠం చెప్పాలని కూర్చుని ఆ పుస్తకం కింద ఎత్తు నుంచి కింద పారేసి అది విరక్కొడితే అట్ట విరిగిపోతే అది అమంగళం. పెన్నుతోటి వ్యాసం రాస్తాను, పరీక్ష రాస్తానని కూర్చుని ఆ పెన్ను కింద పారేసి పాలి విరక్కొట్టుకుంటే అమంగళం. అన్నం వండుతానని మొదలెట్టి ఆ గిన్నె అన్నం వార్చి టైంలో దాన్ని ఆ పొయ్యిలో పారపోసి అన్నం అంతా కింద పారపోస్తే అమంగళం. కాబట్టి గాంధీవం స్రంసతే హస్తాత్, చేతి నుండి గాంధీవము జారిపోవచ్చున్నది. అలాంటి మాట మనం నోటంపట అసలు రాకూడదు. వంట ఉండేప్పుడు మన చేతిలోంచి గిన్నె జారిపోతోంది అని అనకూడదు. చదువుకునేవాడు పుస్తకం జారిపోతోంది అనకూడదు. కవి కలం నా చేయి నుండి జారిపోయింది అన్నాడంటే అది వాడి కవిత్వానికే అది అవమానం. కాబట్టి గాంధీవం స్రంసతే హస్తాత్ చాలా అమంగళకరమైన మాట. త్వక్చైవ పరిదహ్యతే, నాకు శరీరం అంతా కూడా జ్వరం వచ్చేసింది. జ్వరం వచ్చింది అతనికి, నిజంగా జ్వరం వచ్చింది. జ్వరము అన్నది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల జ్వరం వస్తుంది. తీవ్రమైనటువంటి మానసికమైన ఆవేశం వల్ల జ్వరం వస్తుంది. టెంపరేచర్ పెరిగిపోతుంది, బాడీ ఎక్సెస్ హీట్ను ప్రొడ్యూస్ చేస్తుంది, ఒళ్ళంతా కూడా కాలిపోతోంది అంటున్నాడు. త్వక్చైవ పరిదహ్యతే అంటే వాడి ఒళ్ళు వాడే పట్టుకు చూసుకున్నాడు. సాధారణంగా జ్వరం వచ్చినప్పుడు మన ఒళ్ళు మనమే చూసుకుంటే వేడి ఎక్కువ అనిపిస్తుంది, మామూలు కంటే కూడా ఎక్కువ అనిపిస్తుంది. కొంచెం ఉంటుంది జ్వరం, ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. సరే, ఇతగాడు ఆవేశంలో ఉన్నాడు, ఇతనికి జ్వరం వచ్చింది. త్వక్చైవ పరిదహ్యతే. మహాత్ములు రాశారు, నేను స్వామి రామసుఖదాస్జీ మొదలైన మహాత్ములు రాశారు, ఈ జ్వరం అనేది కేవలం బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది అని మాత్రం మీరు అనుకోకండి. తీవ్రమైనటువంటి భావావేశం వచ్చినప్పుడు కూడా జ్వరం వస్తుంది అని చెప్పేసి రాశారు అలాగా. సో ఇతగాడికి జ్వరం వచ్చింది. ఇంతకీ చెప్పొచ్చేది ఏమిటంటే నచ శక్నోమి అవస్థాతు, నిలబడున్నాడు,
రథంలో నిలబడి యుద్ధం చేస్తారు కదండి, కూర్చుని యుద్ధం చేస్తారా ఏమి? సో నిలబడి యుద్ధం చేస్తారు. ఆ కూర్చోవడానికి అవకాశం ఉన్నా నిలబడడానికే ఎక్కువ అవకాశం ఉంటుంది రథంలో. సో అతను అంటాడు, ఈ రథంలో నిలబడి ఉండే సామర్థ్యము నాకు లేదు. ఐ కెనాట్ స్టాండ్ ఎనీమోర్ నచ శక్నోమి. ఓకే, అయితే కూర్చుని ఆలోచించంటే భ్రమతి వచ మే మనః, నా మనస్సు కూడా భ్రమను పొంది ఉన్నది. మనస్సు భ్రమని పొందడం అంటే ఏంటో తెలుసునండి. నేను ఎక్కడున్నాను ఇప్పుడు? మీరెవరండి? ఇది దీన్ని భ్రమ పొందడం అంటారు. నా పేరేమిటి? నేను ఎవరిని? మనస్సు భ్రమ పొందడం అంటే అది. అంటే చుట్టుపక్కల వాతావరణాన్ని కూడా విస్మరించేసి మనస్సు పనిచేయటం మానేసిందన. యాస్ దో ఇంకా పూర్తిగా భ్రమ అయిపోయి నువ్వు ఎవడగానే అడిగేదా పరిస్థితి రాలేదు, కానీ ఇంకా ఆ పరిస్థితి వచ్చేస్తోంది, నాకు మతిపోతోంది, నాకేమీ తెలియట్లేదు. కిం కర్తవ్యత విమూఢ అని అంటారు. అంటే నెక్స్ట్ వాట్ ఈజ్ టు బి డన్? కూర్చోవాలా, నిలబడాలా, వెళ్ళిపోవాలా, పారిపోవాలా, లేకపోతే స్థిరంగా కూర్చోవాలా, ఏమీ అర్థం కావట్లేదు. కిం కర్తవ్యత విమూఢ, ఆ స్థితిలో అర్జునుడు చేరుకున్నాడు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు.